అంటే సార్ ఇప్పుడు సుప్రీం ఇచ్చిన తీర్పుతో సిర్‌పై ఏదైతే వివాదం ఉందో అది ముగిసింది అనుకోవాలా? లేదంటే ఇప్పుడే ఇది ప్రారంభమైంది అనుకోవాలా సార్? అబ్సల్యూట్లీ నాట్ అండి. ఎందుకంటే ఇండియా ఈ తీర్పు అనేది మనకు తెలుసు. సింగిల్ జడ్జి బెంచ్ లేదా డబుల్ బెంచ్ ఇచ్చిన తర్వాత డివిజన్ బెంచ్‌కి వెళ్తారు. డివిజన్ బెంచిన తర్వాత ఇంకా ఎన్నోన్నా విపత్తులు ఉన్నాయి. ఇంకా సంతృప్తి చెందకపోతే కాన్స్టిట్యూషనల్ క్వెషన్ కాబట్టి ఇది కాన్స్టిట్యూషనల్ బెంచ్‌కి వెళ్తారన్నమాట. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో కాన్స్టిట్యూషన్ అనేది ఉంటదన్నమాట. కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే ఇప్పుడు 37 మంది జడ్జిలు ఉన్నప్పుడు దాంట్లో 15 మంది దాకా జడ్జిలు కూర్చుని ఉన్నప్పుడు ఒక కాన్స్టిట్యూషనల్ క్వెషన్ వస్తుంది. ఇలాగా ఒక రాజ్యాంగబద్ధంగా ఏదైనా ఒక సంక్లిష్టమైన సమస్య తలెత్తినప్పుడు కాన్స్టిట్యూషనల్ బెంచ్ దాకా వెళుతుంది. మనం చూసాం చాలా కేసులు ఉంటాయి. 1972 అని మినర్వా మిల్స్ కేసు అనేది ఎన్నో కేసులు ఉంటాయి అన్నమాట కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇచ్చినవి. ఇప్పుడు ఈ సమస్య కాన్స్టిట్యూషనల్ బెంచ్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఇంకా మిగిలిన ప్రతిపక్షాలు చెప్తున్నాయి, వీ రెస్పెక్ట్ఫుల్లీ డిజగ్రీ విత్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ అని చెప్పేశారు. వాళ్ళు సంతృప్తి చెందడంలా చాలా విషయాలు లేవనెత్తుతున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా ఒకటి ఉంటుంది అనమాట, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అయినా ఏదైనా ఒక న్యాయ వ్యవస్థకి, ప్రపంచంలో ఒక న్యాయ వ్యవస్థకు ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. భారత న్యాయ వ్యవస్థ కూడా అది ఒక ప్రిన్సిపల్. ఆ సూత్రం ఏంటంటే, ఒక కోర్టులు న్యాయ వ్యవస్థ ఏంటంటే తీర్పు ఇవ్వడమే కాదండి, తీర్పు ఇచ్చినట్టే కనపడడం కాదు, ఈ తీర్పు న్యాయం చేసినట్టు కూడా కనపడాలి. నాట్ ఓన్లీ డూ ద జస్టిస్, ఇట్ సీమ్స్ టు బి డూ ద జస్టిస్ అనేది ఒక ప్రిన్సిపల్ ఉంటుంది అనమాట న్యాయ వ్యవస్థకి. మరి ఈ యొక్క తీర్పుని ప్రజలు విశ్వసిస్తున్నారా అనేది ప్రధానమైన సమస్య. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా తీర్పు ఇవ్వచ్చు, మరి ప్రజల విశ్వాసం అనేది అత్యంత ప్రాతిపదిక. దానికి చేయడమే కాదు, ఆ న్యాయం చేసినట్టు కనపడడం కూడా ఇది ఒక ప్రధానమైన కర్తవ్యం అన్నమాట సుప్రీంకోర్టుకి. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ప్రాతిపదిక. మరి రాజ్యాంగం యందు విశ్వాసాన్ని ప్రోది కొల్పే విధంగా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా తీర్పు. ఎందుకంటే రాజ్యాంగం, ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఉన్నది, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఉన్నది టు అప్హోల్డ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, టు గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటారు. కాన్స్టిట్యూషన్ యొక్క రక్షక కవచం లాగా న్యాయ వ్యవస్థ, ముఖ్యంగా సుప్రీంకోర్టు హైకోర్టులు పనిచేయాలి. మరి ఇక్కడ కొన్ని కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే సిటిజన్షిప్ నిర్ధారణ అనేది పార్లమెంట్, ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో దాని చట్టాలు అనేది సుస్పష్టంగా ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క చట్టాలు సుస్పష్టంగా ఉన్నాయి. కానీ సిటిజన్షిప్ పౌరసత్వాన్ని నిర్ధారించేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, లేకపోతే యూనియన్ హోమ్ మినిస్ట్రీ సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారం 1955 ప్రకారం ఆర్టికల్ 5 నుంచి 6 ప్రకారం ఆర్టికల్ 3 అంటే ఆర్టికల్ 5 to 8 వర్సెస్ ఆర్టికల్ 324 to 329 అనేది అత్యంత ఒక వివాదాస్పదమైన, ఒక సంక్లిష్టమైన, రాజ్యాంగబద్ధమైన ఒక క్వశ్చన్ ఉదయించింది. నాకు తెలిసినంత వరకు ఈ తీర్పు అనేది ఫైనల్ కాదు, తుది తీర్పు వెలువరించిన ఇప్పుడు డివిజన్ బెంచ్కి ఇప్పుడు పిటిషనర్లు వెళ్తారు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షాలు, దాని నుంచి కాన్స్టిట్యూషనల్ బెంచ్ వరకు ఇది వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా కొన్ని సంక్లిష్టమైన ప్రశ్నలు ఉన్నాయి. నేను చెప్పినట్టు ఇప్పుడు 97 లక్షల ఓటర్లు వెస్ట్ బెంగాల్లో తొలగించారు. 47 లక్షల దాకా ఇప్పుడు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రీసెంట్ ఎలక్షన్లో తొలగించడం జరిగింది. ఈ డిలీషన్ ఆఫ్ ఓటర్లను ఇదే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పింది ఎలక్షన్ కమిషన్కి, అర్జెంటుగా మీరు ఎవరినైతే డిలీట్ చేశారో వాళ్ళని ముద్రించండి. ఎందుకంటే ఇక్కడ ఒక అత్యంత ప్రధానమైనది ఆర్టికల్ 326 ప్రకారం ప్రతి ఓటర్కి టు నో దేర్ ఓటర్ తెలుసుకునే హక్కు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని వైలేట్ చేసింది. ఎందుకంటే 97 లక్షల మంది ఎంతమందిని అయితే డిలీట్ చేశారో వాళ్ళన్నింటినీ పేర్లు ముద్రించలే. చివరికి వాళ్ళు వెళ్ళేటప్పటికి ఓట్లు లేవు. మరి వాటిని ముద్రించాలి. ఎందుకు తొలగించామో కూడా అక్కడ జస్టిఫికేషన్, ఎక్స్ప్లెనేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చెప్పింది. మరి వీళ్ళని తొలగించినప్పుడు పౌరసత్వ నిర్ధారణకి యూనియన్ ప్రభుత్వానికి వెంటనే ఇన్ఫార్మ్ చేసి ఈ ఎలక్షన్ లోపే ఇది చేయడానికి అది పూనుకోవాలి. కానీ ద టైమింగ్ ఆఫ్ దిస్ కండక్షన్ ఆఫ్ ది సిరీస్ ఇది ఇక్కడ ఉద్దేశం అసలైన ఏదో మాలాఫైడ్ ఉందనేది అపోజిషన్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. మరి దానికి సమాధానం అనేది ఇంకా లభించలేదు. ఇప్పుడు లక్షల మంది, అందులో కొన్ని ఆర్మీ జవాన్లు 20-30 సంవత్సరాల పాటు ఆర్మీలో సేవ చేసిన వచ్చిన వాళ్ళని కూడా మీరు పౌరులు కాదు, మీకు ఓట్లు లేదని తిరస్కరించిన మనకి ఎన్నో దాఖలాలు అనిపిస్తున్నాయి. మరి దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది? ఒక పౌరుడు, ఇప్పుడు నేనే ఉన్నాను, ఆర్టికల్ 324 ప్రకారం ఒక రాజ్యాంగం ప్రసాదించిన ఒక హక్కు నాకు వయోజనుడిగా ఓటు హక్కు వేయడం. దీన్ని నువ్వు పౌరుడు కాదని చెప్తే వెంటనే నేను పౌరుడని నిరూపించుకునే అవకాశం కూడా ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి యూనియన్ ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేసి వెంటనే.
కానీ అవకాశం లేదు. ఈ లోపల ఎలక్షన్స్ అయిపోతున్నాయి. బట్ వాట్ ఈస్ దిస్ క్వశ్చన్? సో రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం ప్రకారం కొన్ని సంక్లిష్టమైన క్వశ్చన్లు దీంట్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రధానికి ఇచ్చిన తీర్పు ఇంకా తుది తీర్పు కాదు. పిటిషనర్లు మళ్ళీ వెళ్తారు, కాన్స్టిట్యూషనల్ బెంచ్ దాకా వెళుతుంది. అవసరమైతే ప్రజాస్వామ్యబద్ధంగా అపోజిషన్ పార్టీలు దీన్ని ప్రొటెస్ట్గా కూడా చేసే వీలు నాకు కనిపిస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు, అన్ని అపోజిషన్, మమతా బెనర్జీ, స్టాలిన్, వీళ్ళందరూ కూడా ఈ విషయాన్ని లేవనెత్తిన వాళ్ళే. కాబట్టి అపోజిషన్ పార్టీలందరూ ఏకమయ్యి ఈ సిరి మీద ఒక ఉద్యమం నిర్వహించిన ఆశ్చర్యం లేదు. ఈలోపు కోర్టులో మనకి జరుగుతూనే ఉంటాయి. బట్ ఈ అపోజిషన్ పార్టీలనే ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ప్రజల్లోకి ఇది తీసుకెళ్ళాలి. ఎందుకంటే అపోజిషన్ పార్టీల బాధ్యతే అది. రాజ్యాంగాన్ని రక్షించడం కూడా అపోజిషన్ పార్టీల బాధ్యత. కాబట్టి ఇది ఆరంభం మాత్రమే, ఇట్ ఈస్ అ స్టార్టింగ్. అంతేగాని ఈ తీర్పుతో ఇది ముగింపు అనేది కాదు అనేది నా అభిప్రాయం. రైట్. సరే, అయితే 4 సంవత్సరాల పైగా ఇటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. ఆ యుద్ధంలో ఇప్పటి వరకు కూడా 5 లక్షల మంది రష్యా సైన్యం హతమైనట్లు బ్రిటన్ చెబుతోంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో విజయం ఎవరిదవుతుందంటారు? ఎస్ అండి, ఫిబ్రవరి 24, 2022 నుంచి రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. అంటే 4 సంవత్సరాల 5-6 నెలల పాటు ఈ యుద్ధం జరుగుతుంది. 5వ సంవత్సరంలోకి ప్రవేశించింది. ఈ యుద్ధంలో ఈ ఉక్రెయిన్ 55,000 మంది సైనికులను కోల్పోయింది. సిటిజన్షిప్ పక్కన పెడితే 55,000 మంది సైనికులు, 55,000 నుంచి 70,000 వరకు సైనికులు ఉక్రెయిన్ వాళ్ళు రష్యా చేతిలో చనిపోతే, రష్యా సైన్యం సుమారు 5 లక్షల మంది రష్యా సైనికులు చనిపోయారు ఉక్రెయిన్ చేతిలో అనుకుంటూ ఇప్పుడు చెప్పింది ఏంటంటే యూకే నిఘా సంస్థ GCHQ అనే ఒక నిఘా సంస్థ వెల్లడించింది. అది ఏం చెప్తుందంటే, మేము దీన్ని వెరిఫైడ్ చేసాం. అక్కడ ఉన్న క్రిమటోరియంస్ అంటే సమాధులు, రష్యాకి సంబంధించిన సమాధుల్లో ఈ సమాధుల్ని శాటిలైట్ పిక్చర్స్ వీటి ద్వారా, తర్వాత వెరిఫైడ్ ఉన్న రిపోర్ట్లు, వీటన్నిటిని పరిశీలించి యుద్ధభూమికి సంబంధించి ఉక్రెయిన్ నుంచి నిఘా సంస్థల నుంచి ఇదంతా మేము సేకరించి ఈ GCHQ అనే నిఘా సంస్థ వెల్లడించింది. రష్యా 5 లక్షల మంది సైన్యాన్ని కోల్పోయింది. దీంతో పాటు 23 యొక్క వివిధ ఆయుధాలని అది కోల్పోయింది. అందులో 43 షిప్పుల్ని ఈ బ్లాక్ సీ ఫ్లీట్ అనేది సర్వనాశనం అయిపోవడం జరిగింది. కొన్ని వందల, అంటే సుమారు కొన్ని వందల, 400 పైగా యుద్ధ విమానాలు నాశనం అయ్యి 11,000 ట్యాంక్స్ అనేది నాశనం అయింది. ఇంకా శతఘ్నులు ఇలా ఈవెన్ రష్యా సైనికులు ఫుడ్ లేక నరమాంస భక్షులుగా మారిన సందర్భాలు కూడా మొన్న రష్యన్ వింటర్లో సంభవించింది అంటూ ఉక్రెయిన్ యొక్క సైనికులు బక్కగా అయిపోయిన పిక్చర్లు కూడా అక్కడ స్పందిస్తాయి. ఎందుకంటే బంకర్లోంచి బయటికి రాలేని పరిస్థితి. రష్యన్ వింటర్ ఈ పరిస్థితుల్లో చాలా దారుణాలు సంభవించినాయి. కాబట్టి రష్యా చాలా నష్టాన్ని అనుభవించింది. ముఖ్యంగా కొన్ని ఇంకొక నిఘా సంస్థలు, ఇంకొక సర్వే సంస్థల ప్రకారం రష్యా ఆల్మోస్ట్ $2 ట్రిలియన్ విలువైన సంపదను కోల్పోయింది. అసలు 2వ ప్రపంచ యుద్ధంలో మనకు లెనిన్గ్రాడ్ ముట్టడి సందర్భంలో హిట్లర్ అప్పుడు రష్యా కొన్ని లక్షల మంది ఆర్మీని కోల్పోయింది. అందుకే చూడండి, ఇప్పుడు రష్యాలో మనకి రామాయణంలో ఒకటి ఉంటుంది అనమాట. శ్రీరామచంద్రుడు చెప్తాడు అంగదుడిని మళ్ళా 2వసారి రాయబారం పంపిస్తుంటే అందరూ రాముడిని అడుగుతారు. అప్పుడు వారి కమిటీలో ఉన్న జాంబవంతుడు వీళ్ళందరూ అడుగుతారు, హనుమంతుడు అందరూ రాయబారం అంటే మనం లోకు పోతాం, రావణుడు ఎలాగో యుద్ధానికి వచ్చేసాడు, నీ భార్యను తీసుకెళ్ళి ఎలాంటప్పుడు రాయబారం ఏంటని శ్రీరామచంద్రుడిని అడుగుతారనమాట. కానీ శ్రీరామచంద్రుడు ఒక మాట రామాయణంలో చెప్పిన మాట ఇప్పుడు రష్యా ఆధ్వర్యంలో మనం చూడొచ్చు అనమాట. రామాయణంలో చెప్తాడు, ఒక వార్ హ్యాస్ ద పొటెన్షియల్ టు డిస్ట్రాయ్ ది సివిలైజేషన్. కాబట్టి మానవుడు, విజ్ఞత గల మానవుడు వారు యుద్ధాన్ని మొదలెట్టేటప్పుడు 2 కాదు 100 సార్లు ఆలోచించాలని రామచంద్రుడు చెప్తాడనమాట శ్రీరాముడు. అందుకనే అది ఎంత పెద్ద కారణమైన, ఎంత ధర్మబద్ధమైన కారణమైన యుద్ధాన్ని తప్పించడానికే కృషి చేయాలని శ్రీరామచంద్రుడు చెప్తాడండి. చూడండి, 1945లో 43లో జరిగిన రష్యా యుద్ధంలో ఈ లెనిన్గ్రాడ్ ముట్టడిలో కొన్ని కోట్ల మంది రష్యా యొక్క పురుషులు చనిపోయారు. కాబట్టి స్త్రీలకి పురుషులు తక్కువ ఉంటారు. అక్కడ 1150 మంది స్త్రీలు ఉంటే 1000 మంది పురుషులు ఉంటారు. కాబట్టి స్త్రీలు ఎక్కువ, పురుషులు తక్కువ. అది 80 సంవత్సరాల నుంచి అది వస్తూ ఈరోజు రష్యా యొక్క పాపులేషన్ తగ్గిపోవడానికి చూసారా. రష్యా 100 సంవత్సరాల దగ్గరికి వచ్చిన రష్యా పరిస్థితి అనమాట. రష్యాలోకి అతిపెద్ద బలహీనత పాపులేషన్ తగ్గడం. శ్రీరాముడు చెప్పింది ఇక్కడ అక్షర సత్యం అనమాట. ఇప్పుడు రష్యాకి మళ్ళీ అదే పరిస్థితి అంటే అదే పరిస్థితి అన్నట్టు కనపడుతుంది. ఎందుకంటే రష్యా విజయం సాధించినట్టే, తిరుగులేదు. ఎందుకో చెప్తాను. కానీ రష్యా 5 లక్షల మంది సైన్యాన్ని కోల్పోయిందంటే ఉక్రెయిన్ అనేది చాలా చిన్న దేశం, రష్యాని ప్రతిఘటించలేదు. కానీ 32 దేశాల నాటో కూటమి ఉక్రెయిన్కి సహాయం చేస్తుంది. విపరీతమైన మందుగుండు, మిసైల్స్, యాంటీ షిప్ మిసైల్స్, తర్వాత
డ్రోన్లు ఇవన్నిటిని సప్లై చేయడం, $100s of billions ఉక్రెయిన్కి ఇవ్వడం వల్ల నాటో దేశాలు రష్యాతో యుద్ధం చేస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే రష్యా ఉక్రెయిన్తో యుద్ధం చేయడం అనేది వాస్తవం కాదండి. యాక్చువల్గా రష్యా 32 నాటో దేశాలతో యుద్ధం చేస్తుంది. కాబట్టి ఉక్రెయిన్ అనేది పైకి కనిపించేదే, ఏదో సెకండ్ కనిపిస్తాడు, సెకండ్ వెనకాల అర్జునుడు బాణాలు వేస్తాడు, అందుకే భీష్ముడు చనిపోతాడు. మనకు తెలిసి ఇక్కడ ఈ ఉక్రెయిన్ వెనకాల 32 దేశాల నాటో కూటమే. అమాక్ మిసైల్స్ నుంచి ఈ యొక్క ఎన్నో రకాల ఆయుధాలు, ఆధునిక ఆయుధాలు రష్యా మీద ప్రయోగిస్తున్నారు. అక్కడ రష్యా ఈ న్యూక్లియర్ వార్ కింద టర్న్ అవ్వకుండా రష్యా ఉక్రెయిన్ అడ్డగిస్తూ ఉక్రెయిన్లో 20% టెరిటరీని ఆక్యుపై చేసింది, భూభాగాన్ని, ముఖ్యంగా డోన్బాస్ రీజన్లో. కాబట్టి రష్యా చాలా కోల్పోయింది, ఇందులో తిరుగులేదు. రెండవ ప్రపంచ యుద్ధం హిట్లర్ ముట్టడి, లెనిన్గ్రాడ్ ముట్టడి తర్వాత అత్యధిక సైనికులను 5 లక్షల మంది కోల్పోవడం జరిగింది పుతిన్. ఇది చాలా పెద్ద అపజయం అనుకుంటారు అందరూ. పుతిన్ ఓడిపోయినట్టే, ఎందుకు ఆ విజయం సాధించిన 5 లక్షల మంది $2 ట్రిలియన్ లాస్ అయిన తర్వాత అంత అవసరమా రష్యాకి అంటారు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పుతిన్నే అపజయం సాధిస్తే రష్యన్స్ తిరగబడి ఉందరు, కానీ రష్యన్స్ తిరగబడలే. పుతిన్కి సపోర్ట్, ప్రజాదరణ ఎక్కువగా ఉంది. అక్కడ ట్రంప్కి లేదు, అమెరికాలో. అంటే నియంతని కాదండి, రష్యన్స్ అందరూ అడ్డం తిరిగే రకం అనమాట ఎంతమందినైనా. మరి ఎందుకు ప్రజాదరణ ఉందంటే ఇక్కడ ఒకటి, రష్యన్స్కి సహజంగా తెలుసు రష్యా యుద్ధం చేసేది ఉక్రెయిన్తో కాదు, యుద్ధం చేసేది 32 నాటో దేశాలతో చేస్తుంది. కాబట్టి రష్యాని హీరోగా చూస్తున్నారు ప్రజలు, పుతిన్కి సపోర్ట్ చేస్తున్నారు. పైగా యుద్ధంలో రష్యా గెలిచినట్టే, ఎందుకంటే 32 నాటో దేశాల కూటమి రష్యాలో 1 ఇంచు భూభాగం మీద కూడా 5 సంవత్సరాలుగా యుద్ధం చేయలేకపోయింది. ఎందుకంటే రష్యా దగ్గర ఉన్న న్యూక్లియర్ డిటరెంట్, ద గ్రేట్ సాతాన్ 2 మిసైల్, బొల్గరాడో సబ్మెరైన్స్, పోసిడియన్ లాంటి రేడియో ధార్మికతనిచ్చే ఆయుధాలు, జార్ బాంబులు ఇవన్నీ ఉంటాయి అక్కడ, ఓరిష్నిక్ మిసైల్స్ అనేవి. దాన్ని దాటి రాలేరు. కాబట్టి వాళ్ళు దొంగచాటుగా యుద్ధం చేస్తున్నారు. కాబట్టి రష్యాదే విన్ను. పైగా ఉక్రెయిన్లో ఇంత పరిస్థితుల్లో కూడా 20% టెరిటరీ డోన్బాస్ను ఆక్రమించుకుంది. ఏది లోహాన్స్కు, డొనెట్స్కు, జపరోజియా, క్రిమియా భాగాలను ఆక్యుపై చేసుకుంది. ఇప్పుడు యుద్ధం ఆగితే అవన్నీ రష్యాలోకి వెళ్ళిపోయినట్టే. తిరుగులేని శక్తి రష్యాగా అవతరించింది. ఇప్పటికీ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తూనే రష్యన్ ఎకానమీని బతికించుకుంటున్నాడు 5 సంవత్సరాలుగా. తిరుగులేని హీరోగా ఉన్నాడు. దీనివల్ల రష్యా ఎందుకు విజయం సాధించిందంటే ఈ యుద్ధం నాటో దేశాలు, అమెరికా నాటో దేశాలు విభజించబడ్డాయి. 80 సంవత్సరాల తర్వాత నాటో కూటమి విడిపోయింది. యూరోప్ దేశాల మధ్య సంధి కుదరడంలో ఎవరికాళ్ళు ఒకరికొకరు వేరే కుంపట్లు పెట్టారు. నాటో నాశనం అయిపోయింది ట్రంప్ వల్ల. కాబట్టి విజయం ఎవరిది? పుతిన్ది. నాటోయే నాశనం అయిపోయింది. కాబట్టి 5 లక్షల మంది సైన్యాన్ని కోల్పోయినా, $2 ట్రిలియన్ వార్ లాసెస్ వచ్చినా, 20% భూభాగాన్ని ఆక్యుపై చేసుకుని ఉక్రెయిన్ సర్వనాశం చేసి నాటో విడేటట్టు చేసేసి వెస్టర్న్ కంట్రీస్ యొక్క డామినెన్స్ని కూడా రష్యా అంతం చేసి పడేసింది. తద్వారా ఏంటి, యుఎస్ఎస్ఆర్ 1991లో నాశనమైనట్టు 15 కంట్రీ, ఇప్పుడు ఉక్రెయిన్, ఇప్పుడు రష్యా పుతిన్ ఏం చేశాడు, నాటో దేశాలను నాశనం చేసి విడిపోయేటట్టు చేసి ఆయన విజయం సాధించాడు. ఇక్కడ జరగబోయేది ఏంటంటే ఉక్రెయిన్లో ఇప్పుడు ఎప్పుడు యుద్ధం ఆగుతుంది అంటే ఉక్రెయిన్లో ఏంటంటే ఉక్రెయిన్లో 20% డోన్బాస్ రీజన్ ఆయనకు ఉండిపోద్ది. ఎట్టి పరిస్థితులు ఉండాల్సింది, ఎవరు ఆయన తీసుకెళ్ళలేరు, ఆయన భూభాగాన్ని ఎవరు లాక్కోలేరు. అది ఒకటి, అది పూర్తిగా వచ్చినప్పుడు 2 నాటో దేశాలు ఇంకా మేము యుద్ధాన్ని ఒప్పుకుంటున్నామని ఒప్పుకోతే, లేకపోతే జెలెన్స్కీని ట్రంప్ పుతిన్ చంపేసినప్పుడే జరుగుతుందన్నమాట. తప్పకుండా యుద్ధం ఆగుతుంది. కానీ యుద్ధం ఎప్పుడు ఆపాలనే రిమోట్ మాత్రం పుతిన్ చేతిలో ఉంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. పుతిన్ ఎప్పుడు ఆపితే అప్పుడు ఆగుతుంది. అది మొత్తం నాశనం అయ్యే వరకే, అంటే మొత్తం నాటో నాశనం అయ్యేంత వరకు పుతిన్ ఆపాడు. ఎందుకంటే ఇండియా, చైనాలు కూడా రష్యాకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే పుతిన్ విజయం, రష్యా విజయం సాధించడం అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, అది చైనా ఇండియాల యొక్క విజయంగా కూడా భావించవచ్చు. ఎందుకంటే వెస్టర్న్ డామినెన్స్, యూరోప్ కాంటినెంట్, మొత్తం యూరోప్ ఖండం 500 సంవత్సరాల డామినెన్స్ని అంతం చేస్తున్నాడు పుతిన్. తర్వాత అమెరికా ఆధిపత్యం నాశనం చేస్తున్నాడు వాళ్ళ కూటమిని. కాబట్టి ఈస్టర్న్ హెమిస్ఫియర్లో రైజ్ అవుతున్న ఇండియా, చైనాల యొక్క ఆధిపత్యం ప్రపంచం మీద రాబోతుంది పుతిన్కి ఇది. కాబట్టి బ్రిక్స్ కూటమి, ముఖ్యంగా ఇండియా, చైనా, రష్యాలది విజయం, తిరుగులేని విజయం. దెబ్బలు తినొచ్చు 5 లక్షల మంది సైన్యం చనిపోయినప్పటికీ. రైట్ సార్, అయితే క్యూబాపై ఏ క్షణమైన దాడికి సిద్ధంగా ట్రంప్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అసలు ట్రంప్ ఎందుకు సార్ పై దాడికి దిగడానికి యత్నిస్తున్నాడు? దీంట్లో విజయం సాధ్యపడుతుందంటారా? ఎస్ అండి, ఇప్పుడు ఏ క్షణమైనా క్యూబా మీద, అంటే
1,10,000 చదరపు కిలోమీటర్లు ఉండి 1,10,00,000 జనాభాతో ఉండి ఏదో అమెరికా పక్కలోనే కమ్యూనిస్టు నేషన్గా, అంటే ఏదో ఎక్కడో రష్యా పవర్ఫుల్గా అమెరికాకి దూరంగా, చైనా చాలా దూరంగా కమ్యూనిస్ట్ నేషన్స్ మనకు కనిపిస్తాయి. కమ్యూనిస్టు దేశంగా ఇప్పటికీ కూడా అమెరికా అడ్డాలో, అంటే అమెరికాకి కేవలం 90 మైళ్ళ దూరంలోనే క్యూబా హవానా ఉంటుందన్నమాట. ఈ క్యూబా చాలా చిన్న దేశం, 1,10,00,000, 1,10,000 చదరపు కిలోమీటర్లు. అందులో 80% పాపులేషన్ పేదరికంతో బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే అమెరికా ఆంక్షలు 1956 నుండి ఆంక్షలు అయినప్పటికీ క్యూబా నెంబర్ 1 కంట్రీగా అమెరికాని ఛాలెంజ్ చేస్తూ ఉంటుందన్నమాట. కానీ ఈ దేశం మీద ఇప్పుడు ట్రంప్ కన్ను పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ట్రంప్ పరుగు పోయింది. అమెరికాలో ప్రజాదరణ లేదు, ఆయన యొక్క ప్రజాదరణ లేదు. మధ్య తరహా ఎన్నికలు నవంబర్లో రాబోతున్నాయి. దీన్ని ప్రజల దృష్టిని మరలించడానికి క్యూబా మీద అటాక్ చేయబోతున్నాడు అనేది మనకు తెలుస్తుంది. దీనికి పెద్ద కారణాలే ఉన్నాయి. అమెరికా అధ్యక్షులు గత 20 మంది అమెరికా అధ్యక్షులు ఎవరూ కూడా క్యూబా మీద దాడి చేయడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే ఒక రకమైన భయం. ఈ 1962లో క్యూబా మిసైల్ క్రైసిస్ వచ్చినప్పుడు కూడా 1961-62లో అప్పుడు జాన్ ఎఫ్ కెనడీ కూడా క్యూబా మీద అటాక్ చేయలేదు, నేవల్ బ్లాకేజ్ చేశాడు. రష్యా అక్కడ మోహరించిన తన R-24 లాంటి మిసైల్స్ తీసుకెళ్లగానే ఆయన జూపిటర్ మిసైల్స్ చేసి క్యూబా అలాగే ఉంది. కానీ క్యూబా మీద మాత్రం జాన్ ఎఫ్ కెనడీ దాడి చేయలేదు. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ దాన్ని తెగించేస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన పిచ్చి పరాకాష్ట కంటే ఇలాగే మాట్లాడతారు. ఏదో 3-4 అమెరికా అధ్యక్షులే ఇరాన్ మీద అటాక్ చేయలేపారు, ఎందుకంటే ఇరాన్ ఓడిపోదు అని తెలుసు. మరి క్యూబా ఓడిపోతుందంటే ఇక్కడ ఒకటే విషయం, అమెరికా తన యొక్క 1.2 మిలియన్ ఆర్మీని, 14,000 యుద్ధ విమానాలని, 11 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని, 5,000 దాకా న్యూక్లియర్ బాంబ్స్ను ఉపయోగించిన క్యూబాని జయించడం అసంభవం అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎందుకంటే అది ఒక కమ్యూనిస్టు నేషను. దాని యొక్క సైన్యం ఎంత ఉంటుందంటే 50,000 మంది యాక్టివ్ సైన్యం, 40,000 మంది రిజర్వ్ పోలీసే. కానీ 1 మిలియన్ ట్రైన్డ్ పీపుల్ ఉన్నారన్నమాట అక్కడ. ఎందుకంటే నిర్బంధ సైనిక విద్య అనేది అక్కడ ఉంటుంది. ప్రతి వాళ్ళు కొన్ని నెలల పాటు సైనిక విద్య ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఒక గెరిల్లా వార్ఫేర్లో ఆరితేరిన వాళ్ళు. ఒకవేళ అమెరికా మన మీద దాడి చేస్తే ఎలా రక్షించుకోవాలనే విషయం మీద ప్రతి క్యూబా పౌరుడికి అవగాహన అక్కడ కల్పించింది ఫిడెల్ కాస్ట్రో, తర్వాత రాల్ కాస్ట్రో ప్రభుత్వాలు, ఇప్పుడు ప్రభుత్వం కూడా. కాబట్టి అమెరికా ఒకవేళ దాడి చేస్తే తమను తాము రక్షించుకుంటారు, కానీ అటాక్ చేయరు. ఇప్పుడు 50,000 మంది ఆర్మీ, 40,000 మంది ఈ రిజర్వ్ ఫోర్సు, 1 మిలియన్, తర్వాత 1 కోటి మంది జనాలు ఏంటంటే అందులో 1 కోటి మందిలో 10 లక్షల మంది పౌరులు సైనిక శిక్షణ పొందిన వాళ్ళు. వీళ్ళు ఏంటంటే చిన్న చిన్న ఆయుధాలతో 495 ఐలాండ్లో అమెరికాని ముప్పు తిప్పలు పెట్టించగలరు. కానీ అమెరికా మాత్రం క్యూబాని మాత్రం స్వాధీనం చేసుకోలేదు. అంతటి ఒక అద్భుతమైన శక్తి సామర్థ్యాల పరంగా అది కూడా తన యొక్క ఎలా రక్షించుకోవాలనేది ఒక యుద్ధ వ్యూహాన్ని రెడీ చేసుకుని కూర్చుంది క్యూబా. మరి ఈ క్యూబాని ట్రంప్ ఆక్యుపై చేయగలడా అంటే మళ్ళీ ఇరాన్ మీద వేసినట్టు బాంబులు వేయగలుగుతాడు, మిసైల్స్ చేయగలుగుతాడు, ప్రభుత్వ కార్యాలయాలు పడగొట్టగలుగుతాడు, నాయకులను చంపగలుగుతాడు, ఇప్పుడున్న డియాజ్ ఈ ప్రెసిడెంట్ని చంపగలుగుతాడు. కానీ క్యూబా మాత్రం ఇరాన్ లొంగనట్టు లొంగదు. పైగా దానికి చైనా నుంచి, రష్యా నుంచి పూర్తి సప్లైస్ ఉన్నాయి ఫర్దర్ కమ్యూనిస్ట్ నేషనల్గా. లాటిన్ అమెరికా, బ్రెజిల్ వీటి నుంచి పరోక్షమైన సపోర్ట్ ఉంది, ఎందుకంటే అది లాటిన్ అమెరికన్ కంట్రీ. కాబట్టి ఈ ట్రంప్ తన మన్రో విధానం ప్రకారం న్యూ స్ట్రాటజీ ప్రకారం ఆయన అటాక్ చేసి క్యూబాని ఆక్యుపై చేసుకున్న, క్యూబాని ఓడించడం, క్యూబాని సబ్డ్యూ చేయడం, తన ఆధీనంలో తీసుకోవడం అసంభవం అనేది మనకు తెలుస్తుంది. ఏదో వెనిజులాలో ప్రెసిడెంట్ని తీసుకుపోతే వెనిజులా లొంగిపోయినట్టు, వెనిజులా మాట్లాడకుండా ఉన్నట్టు ఉండే దేశం వియత్నాం కంటే, ఇటు ఆఫ్ఘనిస్తాన్ కంటే, ఇటు ఇరాన్ కంటే చాలా డేంజరస్ నేషన్ క్యూబా. అది చెగువేరా నుంచి ఎంతో స్పిరిట్ పొంది ఫిడెల్ కాస్ట్రో, రాడల్ కాస్ట్రో దాన్ని ప్రతి పౌరుని ఒక సైన్యంగా తీర్చిదిద్దిన సందర్భం అంటే. ఇలాంటి సందర్భంలో అమెరికా దాన్ని అటాక్ చేసి దాన్ని ఓడించడం అనేది అటాక్ చేసి నాశనం చేయొచ్చు ఇరాన్ లాగా. కానీ క్యూబా మాత్రం లొంగే ప్రసక్తి లేదు. ఇది ట్రంప్ చేస్తున్న మరో పిచ్చి పని అవ్వచ్చు. దీనివల్ల అమెరికా పరువు మళ్ళీ పాతాళానికి వెళ్ళిపోద్ది. తర్వాత అమెరికా ప్రజల సపోర్టు కూడా క్యూబా మీద అటాక్ చేయడానికి ట్రంప్ని ఒప్పుకోవడంలా అమెరికన్ కాంగ్రెస్ అడ్డగించే అద్దరు ఉంది. కాకపోతే 60 రోజుల వ్యవధిలో దాని మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది అమెరికా అధ్యక్షుడికి సుప్రీం కమాండర్గా ఉండే ఒక రైట్ అనమాట. కాబట్టి తన యొక్క 50,000 మంది ఫోర్స్తో, కొన్న మిసైల్స్తో, డిస్ట్రాయర్స్తో, డ్రోన్ ఫోర్స్తో, స్పెషల్ మెరైన్ ఫోర్స్ని మోహరించి ఇప్పుడు క్యూబాను ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తున్నాడు.
క్యూబాలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని పడగొట్టేసి కొత్త ప్రభుత్వాన్ని ఆయన నెలకొల్పాలని ఒక ప్రయత్నం. ఇది అసాధ్యం, హైలీ ఇంపాసిబుల్ టాస్క్. ఇది రష్యా అమెరికా అంతం అవ్వడానికి ఒక హేతువుగా కూడా ఈ క్యూబా అటాక్ దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఇది ట్రంప్ చేసే ఒక పిచ్చి పనిగా మళ్ళీ చరిత్రలో ఉండబోతుంది. కాకపోతే ఇక ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో క్యూబా మీద దాడిని ఉపసంహరించుకోడు. క్యూబా మీద దాడి చేసే అవకాశాలే ఉన్నాయని మనకు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి తెలుస్తుంది. ఎందుకంటే మధ్యాంతర ఎన్నికలు వచ్చే లోపల దాన్ని ఆక్యుపై చేసుకోవాలి, ఇరాన్ దగ్గర పోయిన పరువుని నిలబెట్టుకోవాలి. తర్వాత మన్రో డాక్ట్రిన్ ప్రకారం దక్షిణ మొత్తం ఈ పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న ఉత్తర అమెరికా, నార్త్ అమెరికా కాంటినెంట్స్లో ఎవ్వరూ కూడా, దక్షిణ అమెరికాలో ఎవ్వరూ కూడా బయటి శక్తులు ఉండకూడదు. ఇప్పుడు క్యూబాకి చైనా, రష్యాలు సపోర్ట్ చేస్తున్నాయి, కమ్యూనిస్టు ప్రభుత్వం ఉంది. కాబట్టి అమెరికాకి శత్రువుగా ట్రంప్ మాట్లాడుతున్నాడు. కానీ క్యూబాను మాత్రం ఓడించే పరిస్థితి, ఈ మన్రో స్ట్రాటజీ ఇక్కడ విఫలమయ్యే అవకాశాలు అయితే మనకు పుష్కలంగా అనిపిస్తున్నాయి. రైట్ సార్. అయితే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ టైంలో అక్రమంగా ప్రవేశించిన 1 కోటి మంది ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నట్లుగా తెలుస్తోంది. అంటే దీంతో ఇటు అమిత్ షా, సువేందు అధికారి సక్సెస్ అయినట్లే అనుకోవచ్చు. ఎస్ అండి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు బీజేపీ మమతా బెనర్జీ ప్లేస్లోకి రావడం జరిగింది. మమతా బెనర్జీ 15 సంవత్సరాల ఇక నిర్విఘ్నంగా సాగిన పాలనలో సుమారు 1.5 కోటి మంది బంగ్లాదేశీ పోరస్ బార్డర్ నుంచి అక్రమ సొరబాట్లుగా ఇల్లీగల్గా వివిధమైన ఈ బార్డర్ ద్వారా ఈ యొక్క వెస్ట్ బెంగాల్లోకి ప్రవేశించారు. కాబట్టి వెస్ట్ బెంగాల్లో ఉన్న ఈ అక్రమ సొరబాట్లు సుమారు 1 కోటి మందికి పైగా వాళ్ళని మళ్ళీ బంగ్లాదేశ్లోకి పంపాలని అమిత్ షా కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశం ఏంటంటే ఆయన ఇప్పుడు ఒక సమావేశం పెట్టి అందరు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్లకి సమావేశం పెట్టి అక్కడ చెప్పడం జరిగింది. 15 బార్డర్ నుంచి 15 కిలోమీటర్ల లోపు ఉన్న ప్రతి అక్రమ కట్టడాలని కూల్చేయండి బుల్డోజర్లతో అని ఆదేశాలు యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే యూనియన్ హోమ్ మినిస్ట్రీకి పూర్తి అధికారం ఉంటుంది. అక్రమ సొరగాట్లని కట్టే హక్కు యూనియన్ హోమ్ మినిస్ట్రీది మాత్రమే. అకార్డింగ్ టు 5 నుంచి 6 ఆర్టికల్స్ ప్రకారం. తర్వాత మన సిటిజన్షిప్ యాక్ట్ 1955 సవరణ చట్టం 2019 ప్రకారం పూర్తి అధికారం యూనియన్ హోమ్ మినిస్ట్రీ, అంటే అమిత్ షా అది ఉంటుంది. ఇప్పుడు అమిత్ షా గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అక్రమ సొరబాట్లని వెనక్కి పంపాల్సిందే. దాన్నే ఫార్ములా చెప్తున్నారు వెస్ట్ బెంగాల్లో కూడా, డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్. సువేంద్ర అధికారి అయితే ఇప్పుడు అమిత్ షా గారి ఆదేశాలను అనుసరిస్తూ ఆయన పెద్ద భయంకరమైన ఒక డెడ్లీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది అక్రమ సొరబాట్లు. మీ అంతటా మీరు వెళ్ళిపోండి, లేదా మేము మిమ్మల్ని కనిపెడితే మిమ్మల్ని పేర్లను ఇక్కడ డిలీట్ చేసి మిమ్మల్ని బోర్డర్ దాటించి తరిమేస్తాం బీఎస్ఎఫ్ ద్వారా అనుకుంటూ సువేంద్ర అధికారి చెప్పడం జరిగింది. ఇప్పుడు అక్కడ పోలీసులకి అక్కడ ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఏమని అంటే యూనియన్ హోమ్ మినిస్ట్రీ ప్రకారం ఎవరైనా అక్రమ సొరబాట్లని తేలితే వాళ్ళని కోర్టులకు అప్పచెప్పకుండా వీటి ప్రకారం బీఎస్ఎఫ్కి అప్పచెప్పండి, అక్కడ ఒక క్యాంప్స్ పెడతాం, 1 నెల నుంచి వాళ్ళు బీఎస్ఎఫ్ బంగ్లాదేశ్లోకి విసిరేస్తారు, వాళ్ళని థ్రోన్ అవుట్ చేస్తారు అనుకుంటే ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే ఎన్నో వేల కొద్దీ బుల్డోజర్లు రంగంలో దిగడం, అక్రమ సొరబాట్లని పగలగొట్టడం, వాళ్ళ యొక్క ఇళ్లని ఇలా పంపించేయడం జరుగుతుంది. వెంటనే ఇప్పుడు మనకు బంగ్లాదేశ్లో ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో పరిస్థితి చూస్తే పైన ఈ సిలిగురి డిస్టిక్ నుంచి నార్త్ సౌత్ దినాజ్పూర్ నుంచి నార్త్ 24 పరగనా డిస్టిక్, సౌత్ 24 పరగనా డిస్టిక్స్, ముర్షిదాబాద్ డిస్టిక్, తర్వాత కలకట్ట దగ్గరలో ఉన్న హుగ్లీ ఈ డిస్టిక్లు, అంటే బంగ్లాదేశ్కి బౌండరీగా ఉన్న ఈ డిస్టిక్స్లో 6 డజన్ పైగా డిస్టిక్ల నుంచి కొన్ని వేల లక్షల కొలది అక్రమ సొరబాట్లు ఇప్పుడు చెక్ పోస్టులు బంగ్లాదేశ్ ఇండియాల మధ్య ఉన్న చెక్ పోస్టుల ద్వారా వాళ్ళు మళ్ళీ బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోతున్నారని తెలుస్తుంది. కొంతమంది అయితే అక్రమంగా మళ్ళా బౌండరీలు దాటి వెళ్ళిపోతున్నట్టు మనకి చాలా రిపోర్ట్లు మనకు వస్తున్నాయి. హిందూ అని చాలా పేపర్లో మనకు కనపడుతూ ఉన్నాయి అనమాట. వాళ్ళు ఎలా వెళ్ళిపోతున్నారు, చాలా సోషల్ మీడియా పోస్టులు కూడా మనకు కనిపిస్తున్నాయి.